హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ పార్కుకి వెళ్ళామన్నమాట. పార్కులో మేము చేసిన రభస చూసేసేయండి. ఇది వచ్చేసి చాలా అంటే 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ వీడియో అనమాట. శ్రీరామనవమి కంటే ముందు రోజు వీడియో అనమాట ఇది. ఇక అలా సాయంత్రం అయితే పార్కుకి వెళ్ళామన్నమాట. పార్కులో ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలు కోసుకొస్తుంది మా సాలిపప్పు అయితే. అంటే చాలా రకాలు ఉన్నాయి కానీ అన్ని వీడియోస్ అయితే తీయలేదు నేను. ఇక్కడైతే ఫైనల్గా అలా గడిచిపోతుందన్నమాట. చూడండి పిట్టల సౌండ్లు ఎలా వస్తున్నాయో, కొంచెం అది అలానే ఉంచాయన్నమాట. అల్లరి అంటే మంచిగా అల్లరిగా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది కదా. మీకు ఇలా పార్క్స్కి వెళ్ళడం ఇష్టమా లేదా అనేది ఖచ్చితంగా నాకు చెప్పండి. మంచిగా ఉంది అసలు, ఎంత గ్రీనరీగా ఉందంటే మస్తుందన్నమాట. కెమెరాలో చూస్తుంటే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ బయట రియల్గా చూస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. మా సాలి పాపకైతే చాలా ఇష్టం లేండి ఇలా పార్కుకి తీసుకెళ్ళడం. అంటే పార్కుకి వస్తే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మంచిగా ఆడుకుంటుంది, ఎంత మంచిగా ఆడుకుంటుంది అంటే అంత మంచిగా అనమాట. అలసిపోయిద్ది కూడా అసలు. ఇంకా నైట్ వచ్చినాక అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అయినాక అసలు సొక్కు నిద్రపోయిద్ది అనమాట. 2 days సొక్కు నిద్రపోయిద్ది అనమాట. ఇక్కడ ఫ్లైట్లు వచ్చేసి నాకు చాలా అంటే చాలా కింది నుంచి వెళ్తాయి అనమాట. మా ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే అమ్మో ఏంటి ఇంత కింది నుంచి పోతుందని షాక్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కింది నుంచి పోతాయి. ఇప్పుడు రోడ్డు మీద బస్సులు ఎలా అసలు ఆగకుండా వెళ్తాయో మా మేడ పైన కూడా అంతే అనమాట. మాకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో అందువల్ల అసలు ఫ్లైట్స్ అన్నీ అంటే ట్రైనింగ్ ఇదే వేలో నుంచి పోతాయి, మళ్ళీ మిగతావి ప్యాసింజర్లవి కూడా ఇలానే వెళ్ళిపోతాయి అన్నమాట. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ల్యాండ్ అవ్వడానికి కింద నుంచి పోతాయి అన్నమాట. చాలా అంటే చాలా పెద్ద చూస్తుంటా. కాకపోతే నేను వీడియో క్యాప్చర్ చేద్దామనే టయానికి అది రావట్లేదు తెలుసా. అదొక్కటి మిస్ అయిపోయాను అనమాట. అంటే ఇంత ముందుకు చాలా కిందికి వెళ్ళేలేండి. ఇప్పుడే కొంచెం బిల్డింగ్స్ చాలా ఫ్లోర్స్ అలా కట్టడం వల్ల కొంచెం అంటే మీడియంగా పైకి వెళ్తున్నాయి కానీ ఆల్మోస్ట్ కింద నుంచే వెళ్ళేవి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వామ్మో ఇంత కింద నుంచి పోతుందా అని భయపడతారనమాట. ఇలాంటి అంటే కొంచెం ఈ ఫ్లైట్ సిచ్యువేషన్లో మా చిట్టి అయితే ఫేస్ చేసిండు అనమాట. ఒక బిల్డింగ్ ఎక్కిండు మా చిట్టి, మా పక్కన బిల్డింగ్ ఎక్కిండు. మా చిట్టి కింది నుంచి పోయిందనమాట. అసలు షాక్ అయింది, ఏంటి ప్రసన్నక్క ఇంత కింద నుంచి పోతుంది అనేసి షాక్ అయిందనమాట. మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిర్రు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చిన్నగా చూస్తుర్రు కదా, అంటే ఎప్పుడో మబ్బులో పోంగా చూస్తుర్రు కదా. వాళ్ళు సడన్గా అట్లా చూసేసరికి షాక్ అవుతారు అనమాట ఎవరైనా. కానీ బాగుంటుంది లేండి ఎట్లయినా ఫ్లైట్ని అలా డైరెక్ట్గా చూస్తుంటే. ఇక్కడ మా సాలిపాపకి ఇంకా చిన్న ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట. అయితే నేను అక్కడ చూపించాను కదా వాకింగ్ చేసేది, ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఎక్కడైనా పార్కులలో ప్రజెంట్ కొత్త గడుతురు అనమాట. పార్కులలో ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లడ్ సర్క్యులేషన్కి మంచిగా ఉంటుంది అనమాట. అన్నిటికేమో కనుక నేను మాత్రం నడవలేదు అనమాట. మనకు బద్ధకం ఎక్కువ కాబట్టి మనం నడవలేదు. ఇంకా వాళ్ళు నలుగురు అయితే నడిచిరనమాట. మా మావయ్య, మా అత్తమ్మ, మా బావ, మా సాలు అయితే నడిచిరనమాట మంచిగా. కానీ పార్కుని చాలా డెవలప్ చేస్తారు తెలుసా. మేము వచ్చినప్పుడు ఇట్లా లేదు. మేము అప్పుడొచ్చే లోపలనే చాలా అంటే చాలా డెవలప్ చేస్తారు. కానీ గ్రీనరీ మాత్రం ఎప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. ఈ పార్కుకి సంబంధించిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ అంటే అక్కడ మా అత్తయ్య కాను మా మావయ్యకి అయితే టికెట్ ఏం లేదు. మిగతా మా ఇద్దరికైతే ఉందన్నమాట. మళ్ళీ చిల్డ్రన్కి టికెట్ ఉంది. వీళ్ళు ఏంటంటే ఏమంటారు సంథింగ్ ఏదో అన్నారు, దానివల్ల వాళ్ళిద్దరికి టికెట్ లేదు, మా ఇద్దరికైతే టికెట్ అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పార్కులో మార్నింగ్ 5 to 8 వరకు ఫ్రీ ఉంటుంది అనమాట. ఎవరికి టికెట్ ఉండదు. అప్పుడు వాకింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. అవన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా వృద్ధులు కదా, సో వీళ్ళకి టికెట్ లేదనమాట. వీళ్ళకి 5 to 10 ఆ పార్కు 8 క్లోజ్ అనమాట. మళ్ళీ అప్పటి వరకు కూడా వీళ్ళకి టికెట్ ఉండదు. ఇంకా మంచిగా ఫ్రీగా చాలా వరకు మ్యాక్సిమం 7 ఆ టైంకి అయితే ఫుల్ ఉంటారు అనమాట ఈ పార్కులో అయితే. అప్పుడప్పుడు చూస్తాను నేనైతే అంత పొద్దున్న ఎప్పుడేం వెళ్ళలేదులే కానీ చూస్తుంటా అనమాట బయట నుంచి. ఎంతమంది వాకింగ్కి జాగింగ్కి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే. ఇక మా పాప వీక్ ఇచ్చింది అనుకో, ఇక ఈ పార్కులు వదిలేస్తే చాలన్నమాట. మంచిగా తిరుగుతూ ఉంటుంది. అసలు అలసిపోయిద్ది చాలా అంటే. ఇంకా కొద్దిసేపు ఉండగానే నెక్స్ట్ ప్లేస్ అంటుంది, కొద్దిసేపు ఉండగానే నెక్స్ట్ ప్లేస్ అంటుంది. ఇంకా అలా అయితే మంచిగా ఆడుకుంటుంది లేండి, మంచిగా వాకింగ్ చేస్తుంది. మనం ఒప్పుకోదనమాట, చాలా వరకు అయితే ఒప్పుకోదు. తనంతట తనే నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట.
తనకి అలా నడుస్తుంటే ఇష్టం అనమాట ఎక్కువ. ఇంకా ఇందులో అంటే ఇక్కడ కుక్కలు ఉంటాయి అన్నమాట. కుక్కలు ఉంటే మా సాలి పాపకి మస్తు ఎంజాయ్ లేండి, అసలు భలేగా ఆడుకుంటుందిలే. కానీ మాకేమో భయం అనమాట, అంటే అవి కరుస్తాయి కదా, సో అందువల్ల మాకు భయం అనమాట. ఇకైతే ఒక కుక్కను చూసింది, వాళ్ళ డాడీ అటో ఇటో చేసి వాళ్ళ డాడీ చేత ఒక కర్ర ఇప్పించుకుందనమాట. అసలు మామూలు అంటే మామూలు కాదు. ఇక్కడ ఇదే ప్లేస్లో నేను ఒక రీల్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. అలానే ఇక్కడ కింద అక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను, ఫాలో చేయాలనుకున్న వాళ్ళు ఫాలో కానీ డిస్క్రిప్షన్లో. సారీ, అంతే. ఇంకా అక్కడ కింద బయోలో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే ఫాలో చేయండి. ఇక్కడ అప్పుడప్పుడు అక్కడ కోనేరు లాగా కనిపిస్తుంది కదా, అక్కడ బతుకమ్మలు ఇచ్చి పెడతారనమాట. అక్కడ అది ఏమి అంటే మోటార్ ద్వారా వాటర్ని అలా ఉంచుతారనమాట. ఇక్కడ మా వింత విన్యాసాలు వస్తాయి, చూసేసేయండి మధ్యలో మధ్యలో. ఇదే అనమాట ఎక్సర్సైజ్ పార్ట్ అంటే ఎక్సర్సైజ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇంకా చాలా వరకు చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇది వచ్చేసి అంటే హిప్ని అటు ఇటు తిప్పాలన్నమాట, కానీ బాగుంటుందిలేండి తిప్పుతుంటే. తర్వాతకి బాడీ పెయిన్స్ వస్తాయి అనమాట. మేమిద్దరం ట్రై చేస్తున్నాం, ఇప్పుడు మా బావ ట్రై చేస్తుంది కదా, కరెక్ట్ క్యాప్చర్ చేయలేకపోయినా నేను, అంటే అటు నేను కూడా ట్రై చేస్తూ ఇటు వీడియో తీసిన అనమాట. సో అందువల్ల చాలా చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇది మంచిగా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మా మామేం చేయమంటుంది అనమాట, అంటే వాళ్ళకి ఇక లైట్గా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడికి వచ్చిన పొలానికి తిరుగుతూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన కంచి ఏం పని ఉంటుంది కదా కొంచెం, ఇంక అందువల్ల అట్లా అనమాట. అయితే ఇప్పుడు మా మామయ్య చేసేది ఏంటంటే మన వెయిట్ని మనం లేపుకోవడమే. ఇక్కడ వచ్చేసేమో కాళ్ళకు అనమాట, ఇవి మన కాళ్ళ మీద బ్యాలెన్స్ చేయాలి. ఇంకోటి వచ్చేసి అవే కాళ్ళు మళ్ళీ వాటిపైన పెట్టి మనం కొంచెం సైకిల్ తొక్కుతున్న మాదిరిగా తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే ఇంకా కొంచెం వాటిపైన పెట్టి ఊపుతూ ఉండాలి. ఇదే మన కాళ్ళని బ్యాలెన్స్ చేయడం అనమాట. అయితే మా సాలి పాప తెలుసా, ఆమె ఏజ్కి తగ్గ గేమ్స్ ఎంచుకోవట్లేదు, పెద్ద పెద్ద ఎంచుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ 5 years పైన పిల్లలు ఎక్కాలన్నమాట. అబ్బా మా కష్టాలంటే కష్టాలు కాదమ్మా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది లేండి. ఇంకా నెక్స్ట్ టైం ఇంక ఇలా అనమాట, తొక్కుతున్నట్టు అన్న కదా, సో ఇదనమాట. కాళ్ళకి మంచిగా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా అయితే చెప్పులు ఇడ్స్ చేయాలి, నేను మర్చిపోయి అట్లనే చెప్పులు వేసుకొని చేస్తున్నా. చెప్పులు ఇడ్స్ చేస్తే ఏంటంటే ఆ రాడ్ అనేది మన కాళ్ళకి టచ్ అయ్యి కొంచెం కాళ్ళకి మంచి రిలాక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడేమో మా సాలి పాపది జారుడు బండి ఎప్పుడు జారుతూ ఉంటుంది, జారుతుందంట. ఒకటే వాళ్ళ డాడీని నన్ను అడుగుతూ ఉంది. సరేలే అని మా పక్కన పెట్టొచ్చి నేను వీడియో షూట్ చేసుకోవాలిగా, నేను వచ్చిన, మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చిందనమాట. తర్వాత ఇక మా అత్తమ్మ వచ్చింది. ఇంకా అట్లా 1 by 1 అట్లా ముగ్గురు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అది నాకైతే బోరింగ్ వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ మా సాలి పాప కావాలంట. ఏంటంటే ఇదొక రకం అనమాట ఎక్సర్సైజ్, కాళ్ళకి అండ్ బాడీకి కూడా. ఇదో ఇప్పుడు చేస్తున్నారు కదా, ఈ ఎక్సర్సైజ్ నేను ఇలా చేయాలన్నమాట. ఇది కొన్ని ఇది బోరింగ్ కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఇక్కడే మా బావని అక్కడ మా పాప ఏమో వాళ్ళ డాడీని రమ్మంటుంది అనమాట. నేను చెప్పాను కదా మా పాప తన ఏజ్కి తగ్గట్టు గేమ్స్ ఎంచుకోవట్లేదని. అది పిల్లలు అలా ఏమంటారు తాటి చెట్టు ఎక్కినట్టు ఎక్కుతూ ఉంటారు అనమాట. అయితే అది ఆమె ఎక్కిద్దంట. అబ్బా ఒక్క టాస్క్ అంటే మామూలు టాస్క్ కాదు. ఇక ఫైనల్గా అయితే నేను ఇంకా వేరే సైడ్ అలాగుంటుంది, అటు సైడ్ వచ్చినా మా మామయ్య వాళ్ళు అక్కడే చేస్తారు అనమాట. ఇగో ఇదే అనమాట, భలేగా ఉంటుంది లేండి. ఇదైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, మా సాలి పాపకు కూడా నచ్చింది. కానీ బాగుంటుంది. ఇంకా యువతలో ఊపుకోవాలి అంతే, మన కాళ్ళతో ఊపుకోవడమే. మా సాలి పాపకైతే చాలా అంటే చాలా నచ్చింది అండి. ఇక్కడ వాయిస్ బాగుంది కానీ అమ్మో నవ్వేది ఎక్కువ వచ్చిందనమాట. వాయిస్ మాట్లాడేది తక్కువ వచ్చింది, నవ్వే వాయిస్ ఎక్కువ వచ్చిందనమాట. ఎందుకులే అని అలా స్కిప్ చేశాను అనమాట వాయిస్ని. అంటే వద్దులే ఎందుకు, ఇంకా రాడ్డు తిరుగుతున్న సౌండ్స్ వస్తున్నాయి, వద్దులే అనేసి ఇటు ఆల్టర్నేటివ్ అటు వాళ్ళని నేనే ఇటు వాళ్ళని, అంటే నాకు ఎలా తీయాలో అర్థం కాలేదు. ఇలా తీసుకుంటారు కదా ఒకళ్ళు వీడియో ఒకళ్ళు, అలా ట్రై చేసినాం కానీ ఏదో యావరేజ్గా వచ్చింది, అంతగానం రాలేదు. ఇట్లా మన కాళ్ళతో మనం తీసుకోవడమే. ఇక్కడేమో మా అత్తయ్యకి భయం అవుతుంది అనమాట. వాపటి ఉంటుంది, మేమేమో తిప్పుతా ఉన్నాం. మళ్ళీ ఎందుకులే ఆగడం, మళ్ళీ అంటే వెయిటింగ్లో ఉన్నారనమాట. మేము నలుగురు మిగితే ఇంకా నలుగురు ఎక్కడానికి వెయిటింగ్లో ఉన్నారు. సో అందుకనేసి మేమేమో ఫాస్ట్గా ఊపేస్తున్నాం. మా అత్తమ్మేమో వద్దంటుంది, మా సాలి పాప ఊగుదామంటుంది.
ఇక చూడండి మళ్ళీ వచ్చినాయి మా కష్టాలు. ఇది కూడా ఇగో ఆ పిల్ల ఏజ్ ఎంత ఉంటుంది, మా సాల్వ్ ఏజ్ ఎంత ఉంటుంది, అట్లా ఎక్కుతుందంట. మేము డైరెక్ట్ జారిపిస్తామంటే జారదంట, అట్లా జారుతుందంట. మళ్ళీ ఏమో చెప్పులు ఇప్పొద్దంట. అక్కడ చూడండి అసలు ఎంత ఎగ్జైట్ అవుతుందో ఏమో, అసలు అబ్బా మామూలు కాదు. ఇక్కడ ఇక్కడేమో మా అత్తయ్యకి ఇచ్చామన్నమాట వీడియో షూట్ చేయమని. అయిపోయిందన్నమాట వీడియో అయితే. ఇక్కడ మేమిద్దరం పోటీ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం అలా అనమాట. కాళ్ళతోటి పోటీ పెట్టుకొని చేసినాం, కానీ చేసినాం బాగా. అలా పోటీ పెట్టుకొని చేస్తున్నాం అనమాట మేమిద్దరం అయితే మంచిగా. ఇది ఒక్కటైతే ఇక మా అత్తమ్మకి ఇచ్చిన ఫోన్ రికార్డ్ చేయమని ఇస్తే ఇక చేసిందనమాట. అయితే కాలు రావట్లేదు అడ్డంగా అయితే అని అంటుంది. అయితే ఏం కాలేదు, మేము చేసేది ఫస్ట్ కొంచెం చూసిరు కదా, ఇక వద్దులేరా వెళ్ళిపోదాం రా అంటే మా సాల్వ్ రాగట్లే మెయిన్లీ. ఇంక వెళ్ళిపోదాం రా అంటే సరేలే అని అలా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక ఇక్కడ మళ్ళీ ఇది వచ్చి ఓన్లీ కిడ్సే అనమాట. అక్కడ కిడ్స్ అండ్ పెద్దోళ్ళు, ఇక్కడ ఓన్లీ కిడ్సే అనమాట. ఇక్కడ కూడా అసలు మామూలుగా ఆడుకోలేదమ్మా. ఈ ఉసుక చూస్తే మాకైతే ఏం భయమైంది అంటే మా సాలిపాప కూడా అల్ల బొర్లిద్దాము. కానీ ఇక్కడ ఈ ఉసుకలలో అయితే చిన్నప్పుడు ఆడుకున్న చాలా మెమోరీస్ గుర్తొచ్చినాయి. ఉసుకలలో ఒక కట్టుపుల్ల పెట్టి ఇట్లా చేతులు పెట్టి మూసి అటు కొంచెం ఇటు కొంచెం తీసి దొరికిందా దొరకలేదని దోలాడతారు కదా, ఆ ఆట అక్కడ ఒక పిల్లలు ఆడుతుర్రు అనమాట. అది నాకు మంచిగా గుర్తొచ్చింది అన్న. ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. చిన్నప్పుడు అయితే మంచిగా ఆడుకున్నది, ఎంత మట్టి పూసుకున్నా మళ్ళీ సొక్కును వచ్చి స్నానం చేసి ఉండేదన్నమాట. ఇంకా మిగతాదంతా 5th వరకు అయితే ఎంజాయ్ బాగుందిలే, కానీ ఇంకా 6th కాంచి హాస్టల్ లైఫ్ మళ్ళీ అదొక ఎంజాయ్ లేండి. అట్లా జరిగింది నాకైతే నా లైఫ్లో. అవును, ఇంతకి చెప్పడం నేను చాలాసార్లు మర్చిపోయినా, మీరు ఎవరైనా హాస్టల్స్లో చదువుకున్నారా? నేనైతే చదువుకున్నా అండి. మ్యాక్సిమం డిగ్రీ వరకు హాస్టల్ అనే చెప్పాలి. నేను 6th నుంచి డిగ్రీ వరకు హాస్టలే. పేరెంట్స్ దగ్గర ఉండడం చాలా అంటే చాలా తక్కువ అనమాట. నేను 6thలో జాయిన్ అయ్యి మళ్ళీ డిగ్రీ అయిపోయే టైంకి బయటకు వచ్చిన అనమాట నేను. అట్లా ఉంటుంది మరి మంది మొత్తం హాస్టల్ లైఫే. అందుకే వంటలు కూడా ఏమైనా కొన్ని తెలవనివన్నీ యూట్యూబ్లో స్టార్ట్ చేయడమే. మనకి మెయిన్ రాంది ఏంటంటే ముగ్గులు రావు. వంటలు ఏంటంటే ఒకసారి రాకపోయినా, రెండోసారి రాకపోయినా, మూడోసారి అయినా ఖచ్చితంగా వస్తుంది నాకు వంట. ముగ్గులు అసలు ట్రై చేయలేదు. మొత్తం హాస్టల్ లైఫ్ కదా నాది. సో అందువల్ల అనమాట. మీరు ఎవరైనా హాస్టల్లో చదువుతున్నారా? ప్రజెంట్ అయితే నేను గురుకులాలో చదివాను అనమాట. నడిగడం గురుకులాలో చదివాను. ఇంకా ఇంటర్ డిగ్రీ వచ్చేసి కోదాడ త్రివేణి కాలేజ్లో చదువుకున్నాను అనమాట. అంటే మహర్షిలో అని త్రివేణిలో అనమాట. సారీ, వాగ్దేవి అండ్ త్రివేణిలో అనమాట. ఇక ఖచ్చితంగా మీరెవరైనా నడిగుడంలో చదువుకున్నా లేదా కోదాడ త్రివేణి మహర్షి వాగ్దేవ్ కాలేజీలో చదువుకున్నా కానీ ఖచ్చితంగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా మీ రిలేషన్స్ ఎవరున్నా కానీ కామెంట్ చేయండి. మన కోదాడోళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం చేయండి. ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేయండి. నేనేం మిమ్మల్ని పెద్దగా ఏం అడగట్లేదు కదా, ఒక కామెంట్ ఒక లైక్ అయితే అడుగుతున్నాను. ఖచ్చితంగా మీ వంట అయితే మీరు చేసేసేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ట్రై చేయండి. మా సాలిపాప అంట ఇది ఎక్కుతుందంట. అసలు మా సాలిపాపకి ఏం అర్థం కాదని ఫైనల్గా అయితే ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. మేము మా పాపకి బండి తీసుకుందాం అనుకున్నాం కానీ వేస్ట్లే, ఎందుకు అంతగానం బయట తిరగను కదా నేను అనేసి డబ్బులు దండగనేసి వదిలేసిన అనమాట. ఎందుకంటే ఎక్కువ బయటికి వెళ్ళాను. మా బాబు ఉంటేనే బయటకు వెళ్తాను అనమాట. 99% ఒక్కదాన్ని అయితే అస్సలే బయటకు వెళ్ళను. భయం కాదు, ఎవరు పోతారులే అనే బద్ధకం అనమాట. భయం అస్సలు లేదు, ఎట్లయినా వెళ్ళిపోగలుగుతాను నేను. కానీ మళ్ళీ ఇంత ముందుకు పోయేదాన్ని. మా సాలిపాప పుట్టిన కాంచి పోవట్లేదు. ఎందుకంటే మా సాలిపాపని ఎత్తుకోవాలి, మళ్ళీ ఎందుకులని ఎక్కువ తక్కువ పోను అనమాట. ఇక ఫైనల్గా అయితే బయటకు వచ్చినాం. మేము వచ్చేసిన పార్క్ అదే అనమాట. పార్క్ ఎంట్రన్స్ అలా ఉంటుంది అనమాట. పార్క్ పేరు ఏంటో తెలుసా? చామలకుంట పార్క్ అదనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు కానీ మా ఇంటి దగ్గరలో అనమాట ఇదైతే. ఇక ఫైనల్గా మామిడికాయల సీజన్ కదా, ఇక్కడ బయటకు వచ్చేసి కలిసిపోయినాం కదా అనేసి జ్యూసెస్ అయితే తాగుతున్నాం అనమాట. జ్యూసెస్ అన్నాం కదా అంటే మా మామయ్య వాళ్ళకేమో బత్తాయి జ్యూస్ కావాలంటే బత్తాయి ఇప్పించినాం. మేమేమో మ్యాంగో చూస్తే మా సాలిపాపకు కూడా మ్యాంగో కావాలంటే అసలు ఇక్కడ చూడండి మా సాలిపాప బాధ అంటే బాధగాడు. వాడేమో ఒకటే మిక్సీ పడుతుండు, ఎప్పుడు ఇత్తరు నాకేమో నోరు ఊరుతుందని మా సాలిపాప ఫీలింగ్ అనమాట. ఇట్లా ఏళ్ళు ఒత్తుకుంటుంది. వాడికెళ్ళి చూడ ఇంకా ఇవ్వట్లేదు, వాడికెళ్ళి చూడ ఇంకా ఇవ్వట్లేదు అని అసలు బాధ అంటే బాధగాడనమాట. అప్పుడు
అప్పుడైతే అసలు నాకు పిచ్చిగా నవ్వొచ్చింది. ఒకటే చూస్తుంది, ఆయి చెప్పన్నా కానీ అటు చూసి ఊయిక నోరు ఊడుతుంది ఆమెకి. అసలు మస్తు నవ్వొచ్చింది అనమాట. అయితే ఇదే ప్లేస్లో మేము జ్యూస్ తాగిన ప్లేస్లోనే చాలా అంటే చాలా మంది వీడియోస్ తీసి పెట్టారు. అంటే ఫేమస్ ఉన్నోళ్ళే, అసలు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆయన ఇట్లా యూట్యూబ్ షార్ట్స్ చేస్తాడు బాగా. ఒక ఆయన ఇక్కడే వీడియో తీసి పెట్టింది అనమాట. ఎప్పుడైనా చూస్తే ఖచ్చితంగా అయితే నేను మా మామయ్య వాళ్ళకి బత్తాయి, మాకు వచ్చేసి మ్యాంగో ఆర్డర్ ఇచ్చినాం అనమాట. కానీ బాగుందిలేండి మ్యాంగో, ఈ సీజన్లో ఫస్ట్ది కదా, అస్సలు మస్తుంది అనమాట. మా సాలి పాప నేను తగ్గేదేలే అనుకుంటా తాగినాం అనమాట. అస్సలు మా సాలి పాప అటు బత్తాయి తాగింది, ఇటు మా మామయ్య వాళ్ళు ఓన్లీ బత్తాయిలో తాగారు. మేము మాత్రం మ్యాంగో ఒకటే తాగినాం. కానీ మస్తు మ్యాంగో ట్రై చేస్తే భలే కనిపిస్తుంది. నాకు ఒక్కసారి కోదాన్ని గుర్తు చేసింది అనమాట. ఎందుకంటే నా కాలేజ్ డేస్లో ఇంకా ఉన్నప్పుడు ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ఇలా కాలేజ్కి వస్తాం కదా, వచ్చినప్పుడు ఇలా బయట జ్యూస్ తాగేదనమాట. నేను కోదాతో తాగాను, రెండు జ్యూస్లు, ఒకటి మ్యాంగో, ఇంకోటి వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అనమాట. దెబ్బతో కోదాన్ని గుర్తు చేసింది, అంత టేస్టీగా చేసింది జ్యూస్ అయితే. ఇంటికి వెళ్ళాలి, తినాలి, మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిద్దని కాన్సెప్ట్తో కొంచెం ఇంకా లైట్గా తాగేసిన. ఇది వచ్చేసి మేము కూరగాయలకి వెళ్ళినాం అనమాట. అక్కడ ఆయన గుర్తుండే, ఆయన పేరు గుర్తులేదు, ఆయన మార్కెట్కి వచ్చిండు ఆ రోజు. మేము హాయ్ హలో అని చెప్పినాం, అంతే అనమాట. వీడియో ఖచ్చితంగా